వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఈ కార్డు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్తో సహా అనేక ప్రయోజనాలు మీ సొంతం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డులు మార్గదర్శకాలు విడుదల చేసిన జిఎస్డబ్ల్యూఎస్ శాఖ రాష్ట్రంలోని వృద్ధులకు పలు ప్రయోజనాలు పొందే విధంగా రూపొందించిన సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను గ్రామ వార్డు సచివాలయాల్లో జారీ చేయాలని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మాన్యువల్ను సంబంధిత సచివాలయాల సిబ్బందికి పంపింది. 60 సంవత్సరాలు పూర్తయిన వృద్ధులు ఆధార్ కార్డు తీసుకొని సమీపంలోని సచివాలయాలకు వెళ్లి సీనియర్ సిటిజన్ కార్డును పొందవచ్చని సూచించింది. సచివాలయాల సిబ్బంది ఈ మేరకు కార్డు పొందేందుకు అవసరమైన సమాచారాన్ని పోర్టల్లో నమోదు చేసి కార్డు జారీ చేస్తారు. ఏపీ సేవా పోర్టల్లో ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఈ కార్డు పొందేందుకు 40 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఒక కార్డును A4 పేపర్ మీద ప్రింట్ తీసి అందజేస్తారు. దాని ఆధారంగా ప్రైవేట్ నెట్ సెంటర్లో కార్డులను పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా వృద్ధులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. బస్సు ప్రయాణాల్లో రాయితీలు, పలు ప్రదేశాల్లో ప్రథమ ప్రాధాన్యత, ఇలా పలు ప్రయోజనాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కార్డులతో వృద్ధులకు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. వృద్ధులు ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం, ఆరోగ్యం, భద్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రభుత్వ పథకాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్డును రూపొందించింది. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లే వృద్ధులకు సాధారణ క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. వారి కోసం ప్రత్యేక క్యూ మార్గాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా డయాగ్నోస్టిక్, రక్త పరీక్షలు, ఇతర సేవలు పొందే సమయంలోనూ ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా పనులు పూర్తి చేసుకునే వీలు ఏర్పడుతుంది. ఈ కార్డు ఉంటే బ్యాంకులు నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల్లో వీరికి ఒక ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎస్సీఎస్ సేవింగ్ స్కీమ్లపై అధిక వడ్డీ కూడా లభిస్తుంది. అదేవిధంగా ఆదాయ పన్ను మినహాయింపు కూడా వర్తించనుంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ కార్డులు అర్హతగా ఉపయోగపడతాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు తదితర వాటిలో అదనపు సబ్సిడీలు పొందేందుకు ఉపకరిస్తున్నాయి. మ్యూజియంస్, సినిమా హాలు, పార్కుల్లో ఎంట్రీ ఫీజులో రాయితీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం LICల్లో తగ్గింపు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. భారతీయ రైల్వే శాఖ 60 సంవత్సరాలు నిండిన పురుషులకు, 58 సంవత్సరాలు నిండిన మహిళలకు టికెట్ ఛార్జీలో 40% రాయితీ అందజేస్తోంది. అదేవిధంగా 80 సంవత్సరాలు పూర్తయితే టికెట్ ధరలో 50% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీలో కూడా ప్రత్యేక రాయితీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.